2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉండేవాడో నేను చెప్పవలసిన అవసరం లేదు. వారి ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. గూగుల్లో కొట్టినా నెట్లో కొట్టినా ఆ రోజుకి వాళ్ళ పరిస్థితి అంతా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పరిస్థితి. 2014-2004 మధ్యలో మొదటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004లో అయ్యేటప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేదనగా డబ్బులు సంపాదించాడు. దాని జోలికి కూడా అవసరం లేదు, వెళ్ళవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ ఆయన యాటిట్యూడ్ ఏంటంటే తండ్రిని మానసిక క్షోభకు గురి చేశాడు. నిరంతరం ఇంట్లో ఏ విధంగా గొడవ పడ్డారో, ఆయన ఈ రాష్ట్రంలో ఉంటే అనునిత్యం అనేకమైనటువంటి సమస్యలకి ఆజ్యుడవుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉంటే నాకు క్షోభతో పాటుగా ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు పంపించిన విషయం మనందరికీ తెలుసు. అది కూడా మీరు నేను చెప్పడం కాదు, ఆ రోజున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత రోషయ్య గారు పాత్రికేయుల ముందు చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తికి ఒక ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలంటే అంత ఈజీగా కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది జరిగినటువంటి పని కాదు. 2009లో మళ్ళీ ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళారు. ఒకసారి ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒకసారి గుర్తు పెట్టాలి. చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరము ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకీ మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు
ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మనిషి యాటిట్యూడ్ తెలుసుకోవాలి. ఆ రోజు చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పి రిలయన్స్ ఏజెన్సీల మీద దాడి చేయించాడు. మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళతో మంచి చేసుకున్న వాళ్ళకి రాజ్యసభ స్థానాలు ఇచ్చాడు. అదే సమయంలో చాలామంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.